షాప్ వాళ్ళు గివింగ్ అంట. బాయిల్ చేసాను ఫ్రెండ్స్. బాయిల్ చేసిన తర్వాత ఇది వాటర్ లేకుండా తీసేసి ఆ పై తొక్క అంతా రిమూవ్ చేయాలి. ప్రజెంట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పై తోలంతా తీసేసాను ఫ్రెండ్స్. అలా వచ్చింది. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసుకుని ఇది ఇంకా మాదిరి చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బాండీ పెట్టాను. ఆయిల్ బాండీ పెట్టి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను. కొద్దిగా జీరా వేసుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ఆవాలు వేసాను. కొద్దిగా కరివేపాకు వేసాను. సన్నగా తరిగిన 2 మిరపకాయలు వేసాను ఫ్రెండ్స్. ఒక 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి చిన్నగా కట్ చేసుకుని వేసాను. కొద్దిగా ఉల్లిపాయలు వేసాను టేస్ట్ కోసం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి కొద్దిగా వేగిన తర్వాత బాగా ఫ్రై అయిపోయింది. వెళ్ళేటప్పుడు మనం తీసుకునే మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకుంటాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. కొద్దిగా కారం కూడా వేసుకుంటాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఫ్రెండ్స్, మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఎప్పుడో 5 years బ్యాక్ చేశాను ఫ్రెండ్స్ నేను. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. ఎవరైనా నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.